ఇవాళ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు మీటింగ్ జరుగుతుంది. ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులు, వచ్చిన ఫిర్యాదులపై చర్యలు ఏం తీసుకోవాలనే దానిపై కమిటీ చర్చించనుంది. వరంగల్ జిల్లాకు చెందిన పంచాయతీ ఇంకా పెండింగ్ లోనే ఉంది. కమిటీకి కొండా మురళి ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయితే కొండా వ్యతిరేక శిబిరం మాత్రం ఆయనపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతోంది. ఇప్పటికే రెండు గ్రూపుల మధ్య వార్ పీక్కి చేరింది. ఇవాళ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు మీటింగ్ జరుగుతుంది. ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు, వచ్చిన ఫిర్యాదులపై చర్యలు ఏం తీసుకోవాలనే దానిపై కమిటీ చర్చించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారీ లైవ్లో అందిస్తారు. చారీ, మరి కాసేపట్లో గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం భేటీ కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి ఫిర్యాదులు, అలాగే ఇటీవల జరిగినటువంటి పరిణామాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. వరంగల్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇంకా కొనసాగుతుంది. కొండా వ్యతిరేక వర్గం, ఈ రెండు వర్గాల మధ్య ఇంకా ఆ వ్యవహారం కొలిక్కి రాలేదు. ఇక దీనితో పాటు ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ట్వీట్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎంకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ వస్తున్నటువంటి ఈ క్రమంలో వీటన్నిటి మీద క్రమశిక్షణ కమిటీ కొంత ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. నిన్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చిట్చాట్ సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఆ పనిలో ఉంది అని చెప్పినటువంటి నేపథ్యంలో దీనిపై క్రమశిక్షణ కమిటీ ఎలా స్పందిస్తుంది ఏంటి అనేటువంటి అంశాలు కూడా తేలాల్సింది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డితో మాట్లాడాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఫిర్యాదు కూడా ఇప్పటివరకు పార్టీ నుంచే ఎప్పుడూ రాలేదు. కానీ క్రమశిక్షణ కమిటీ జరిగినటువంటి అంశాలన్నిటి మీద కూడా టేకప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై క్రమశిక్షణ కమిటీ ఎట్లా రియాక్ట్ అవుతుందనేది కూడా చూడాలి. జడ్చర్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో టీడీపీ కోవర్ట్లు ఉన్నారనేటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశం పెండింగ్లో ఉంది. ఇప్పటికే కమిటీ చివరి సమావేశం తర్వాత అనిరుద్ధ్ రెడ్డి కమిటీ చైర్మన్కి వివరణ ఇచ్చారు. కాబట్టి ఆ ఇష్యూ కూడా క్లోజ్ అయినట్టు. ప్రస్తుతం మరి కాసేపట్లో గాంధీ భవన్లో జరిగేటువంటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కొండా మురళి కావచ్చు, కొండా మురళి వ్యతిరేక శిబిరానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద చర్యలు తీసుకునేటువంటి ధైర్యం అయితే చేసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇలాంటి తలనొప్పులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పెట్టుకుంటుంది అనే ఆ ధైర్యం చేసేటువంటి పరిస్థితి అయితే కనబడదు. కానీ క్రమశిక్షణ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా పదే చెప్తూ వస్తున్నప్పటికీ కూడా అక్కడెక్కడ మార్పు మాత్రం కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ చారీ.